మానసికంగా ప్రశాంతత లేకపోవడం, ఏ పని మొదలుపెట్టినా ముందుకు సాగకపోవడం, లేదా క్రూరంగా వ్యవహరిస్తూ ఉండడం, మళ్ళీ మళ్ళీ లక్ష్యాలను మార్చుకోవడం, ఒక స్థిరమైన లక్ష్యం వైపు ప్రయాణం సాగకపోవడం, లేదా మృత్యుతుల్య రోగ్ అంటే మరణానికి తీసుకుపోయేటువంటి రోగాలతో, జబ్బులతో బాధపడుతున్నట్లయితే ఆ ఇంట్లో దక్షిణం వైపు వివస్వాన్ అనేటువంటి పదంలో వాస్తు దోషం ఉండొచ్చు అని వాస్తుశాస్త్రం చెప్తోంది. అసలు ఈ వివస్వాన్ అంటే ఏంటి, వివస్వాన్ ఎక్కడుంటుంది అనే విషయాన్ని గమనించినట్టయితే వాస్తుశాస్త్ర గ్రంథాల ప్రకారం ఒక ఇంటిని ఏకాశీతి పదవాస్తు అంటే 10 గీతలు నిలువుగా 10 గీతలు అడ్డుగా గీసినట్టయితే 9x9 మొత్తం 81 బాక్సులు ఏర్పడతాయి. ఈ 81 బాక్సులనే ఒక్కొక్క బాక్స్ని ఒక పదం అంటారు. ఇలాంటివి 81 పదాలు ఉంటాయి. ఏకాశీతి పదవాస్తులోనే గృహ నిర్మాణం చేపట్టాలి, వాస్తు ప్లానింగ్ జరగాలి అని దాదాపు అన్ని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఈ ఏకాశీతి పదవాస్తులో 81 భాగాలుగా విభజించిన దాన్ని 45 దేవతా స్థానాలుగా విభజించారు. ఔటర్ మోస్ట్ పెరిఫెరీ అంటే ఈ బాహ్యంగా ఉన్నటువంటి ఇందులో 32 స్థానాలు ఉంటాయి. బ్రహ్మస్థానం ఒకటి, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, బూధర్, ఆప్, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజై, రుద్ర, రుద్రజై. ఇవి 13 స్థానాలు. మొత్తం కలిపితే 45 దేవతా స్థానాలు ఏర్పడతాయని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఈ 45 దేవతా స్థానాల్లో దక్షిణం వైపు, సపోజ్ ఇది ఈస్ట్ అనుకుంటే ఇది నార్త్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. దక్షిణం వైపు పైశాచ విధిని వదిలేసి నెక్స్ట్ ఉన్నటువంటి ఈ భాగాన్ని వివస్వాన్ అంటున్నారు. ఈ వివస్వాన్ 6 పదాలతో కూడుకున్నటువంటిది. మొత్తం 45 భాగాల్లో వివస్వానికి 6 భాగాలను ఇచ్చారు. ఈ 6 భాగాల్లో వాస్తు దోషం ఏర్పడ్డట్టయితే ఒక వ్యక్తి మానసిక ప్రశాంతతను కోల్పోయి మొదలెట్టినటువంటి పనులు సరిగా కొనసాగక లక్ష్యాన్ని మళ్ళీ మార్చుకునే పరిస్థితులు ఎదురవుతాయి. అంతేకాక మరణ సమానమైనటువంటి రోగాలతో బాధపడేటువంటి అవకాశం ఉంది అని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేసేది స్క్వేర్ ప్లాట్ అంటే పొడవు ఎంత ఉందో వెడల్పు అంతే ఉంటుంది. అంటే 45 అడుగుల పొడవు ఉన్నట్టయితే 45 అడుగుల వెడల్పు ఉన్నట్టయితే అనేటువంటి ఒక స్క్వేర్ ప్లాట్ అనుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క పదం ఎంత వస్తుంది, 9 అంటే 5 ఫీట్లు ఇంటూ 5 ఫీట్లు వస్తుంది. 5 5 25 25 25 75 75 అంటే 150 స్క్వేర్ ఫీట్ ఏరియాలో వివస్వాన్ పథం ఆవరించి ఉంటుంది. దీర్ఘచతురస్రానికి లెక్క చేసేటప్పుడు దాని పొడవు వెడల్పుల రేషియోని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది నార్త్ 0 degrees కు ఉన్నది. నార్త్ 0 degrees ఉంది, ఈస్ట్ 90 degrees దగ్గర ఉంటుంది, సౌత్ 180 degrees దగ్గర ఉంటుంది, వెస్ట్ 270 degrees దగ్గర ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ వివస్వాన్ పదం 6 పదాలతో ఉంటుంది. ఇక్కడ వాస్తు దోషాలు ఉన్నట్టయితే, ఈ ఏరియాలో వాస్తు దోషాలు ఉంటే ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ వాస్తు దోషాలు అంటే ఏముంటాయి, ఈ వివస్వాన్ పదానికి అధిపతిగా కుజగ్రహాన్ని చెప్పారు. జ్యోతిష్ శాస్త్రంలో కుజగ్రహం అనేది వారియర్, సైన్యాధ్యక్షుడు. కాబట్టి కుజగ్రహము ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఈ వివస్వాన్ ప్రాంతం. అదేవిధంగా యమధర్మరాజు, యముడు ఈ ప్రాంతానికి అధిపతిగా చెప్పారు. యముడు అంటే ఏంటి, పద్ధతి, నియమం, ఏ పద్ధతి ప్రకారం ఉండాలి,
ఏ పద్ధతి ప్రకారం ఉండకూడదు అనేటువంటి నియమనిష్టని చెప్పేది యమస్థానం. సో ఈ స్థానంలో లోపాలు ఏర్పడ్డట్టయితే విచక్షణను కోల్పోయి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. నిర్మాణ విషయానికి వస్తే ఇక్కడ నీటి గుంట లేదా బోర్, నీటి పానీస్థాన్ అంటే నీటి గుంట లేదా బోర్ లేదా బావి, వాటర్ ట్యాంక్ ఇలాంటి నిర్మాణాలు ఎట్టి పరిస్థితిలో ఏర్పాటు చెయ్యకూడదు. దక్షిణంలో వివస్వాన్ అనేటువంటి ప్రాంతంలో నీటి గుంట కానీ వాటర్ బోర్ కానీ సంపు కానీ నిర్మాణం చెయ్యకూడదు. అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ కానీ ఎగ్జాక్ట్ సౌత్ లో టాయిలెట్ కానీ నిర్మాణం చేపట్టకూడదు అని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇంకా ఈ ప్రాంతాన్ని మనం వాస్తుశాస్త్ర ప్రకారం జాగ్రత్తగా ఉంచుకోవాలంటే గాలి వెలుతురు ధారాళంగా వచ్చేట్టు దర్వాజాలను, కిటికీలను, డోర్స్, విండోస్ ను ఏర్పాటు చేసుకోవాలి. వివస్వాన్ ఏరియాలో వాస్తు దోషాలు ఉన్నట్టయితే ధర్మపాలన చేయని వ్యక్తిగా మిగిలిపోతాడు. తద్వారా అనేక మానసిక సమస్యలతో లక్ష్యాన్ని మళ్ళీ మళ్ళీ మార్చుకుంటూ స్థిరమైన అభిప్రాయాలు లేక నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. వివసాన ప్రాంతం గాలి వెలుతురుతో ఉండాలి. అక్కడ బోర్ కానీ వాటర్ సంప్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ నిర్మించకూడదు. ఎగ్జాక్ట్ సౌత్ లో టాయిలెట్ కూడా నిర్మించకూడదు. ఇవన్నీ ప్లాన్ చేసేటప్పుడు మన ప్లాట్ ఎన్ని డిగ్రీలు తిరిగి ఉందనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. పొడవు వెడల్పుల నిష్పత్తిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. తద్వారా వివస్వాన్ ప్రాంతాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం ద్వారా ఒక వ్యక్తి బుద్ధిమంతుడుగా, ధైర్యశాలిగా ముందుకు సాగించవచ్చు జీవితాన్ని అని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.